హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నేటి రాత్రి. నేను మీ శివసుబ్రహ్మణ్యం. సో నా బ్యాక్గ్రౌండ్ లో ఉన్నది ఎవరో ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఇండియా వైడే కాదు, వరల్డ్ వైడ్ గా ఎవరిని అడిగినా కూడా చాలా మంది చెప్తారు. నిన్నటి వరకు రాజమౌళి గారికి నేను కూడా ఒక మంచి ఫ్యాన్ని. కానీ రాజమౌళి గారు మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో ఆ ఒక్క మాటతోని ఆ పర్సన్ పైన ఉన్న నమ్మకం కానివ్వండి, ప్రేమ కానివ్వండి, తన పైన ఉన్న రెస్పెక్ట్ అవన్నీ కూడా పొడగొట్టుకున్నారు రాజమౌళి గారు. ఇది నేనే అంటున్న మాటలు కాదు, యావత్ భారతదేశంలో ఉన్న హిందువులందరూ కూడా రాజమౌళి గారి పైన ఈ రోజు సీరియస్ గానే ఉన్నారు. ఎందుకు మరి అంతగానం ఏమన్నారు అనంటే, రాజమౌళి గారు సరే మీకు బాధ అనిపించుండవచ్చు, మీకు కోపం వచ్చుండవచ్చు, ఇట్ మేబీ ఎనీథింగ్, ఏదన్నా ఉండని ఆడ. మీకు కోపం వచ్చిందనో బాధ వచ్చిందో అనో, నేను దేవుళ్ళని నమ్మను, నాకేం అవసరం అన్న యాంగిల్ ఏదైతే మీరు మాట్లాడే మాటలు ఉన్నాయో అది ఎవరికి కూడా నచ్చట్లేదు, అది తప్పు. ప్రతి ఒక్కరు హిందువులందరూ కూడా ఈ రోజు మిమ్మల్ని అపోజ్ చేస్తా ఉన్నారు. SSMB 29 వారణాసి అని మీరు ఏదైతే పేరు పెట్టుకున్నారో, మహేష్ బాబు గారి సినిమాని మేము అడ్డుకుంటామని చెప్పి ఈ రోజు హిందువులందరూ కూడా అంటా ఉన్నారు. మీకు సినిమాలు తీయడానికి దేవుళ్ళు కావాలి, సినిమాలు తీయడానికి వాళ్ళ స్టోరీస్ కావాలి, వాళ్ళ పేర్లు కావాలి, కానీ మీరు దేవుణ్ణి నమ్మరు. నమ్మనప్పుడు మీరు అట్లాంటివి పెట్టుకొని మీరు సినిమాలు తీసి బిజినెస్ చేసుకోనికి మీకు దేవుళ్ళు కావాలనా అని చెప్పి జనాలందరూ అంటా ఉన్నారు. నేను చూపిస్తా వీడియో కూడా. ఏదో చిన్న ఇష్యూ జరిగింది, ఏదో చిన్న ఇబ్బంది జరిగితే దానికంతా మీరు కుమిలిపోవాలన్నా సరే, మీకు బాధ కలుగుండవచ్చు, కానీ దాంట్లో దేవుని ఎందుకు తీసుకొచ్చిండండి? ఇప్పుడు మీ నాన్నగారు వచ్చి ఏం కాదు, మీ వెనకాల హనుమంతుడు ఉన్నాడు నడిపిస్తున్నాడు అని అంటే కోపం వచ్చిందంట. ఏం కాదు, రాముడు హనుమంతుడు వీళ్ళందరూ కలిసి మనకు మంచి చేస్తారు ఎల్లప్పుడు అంటే కోపం వచ్చిందంట. మరి వెనకాలని నడిపించినప్పుడు ఇంతగానం ఎందుకు కావాలి అని చెప్పి మాట్లాడుతా ఉన్నాడు ఈ పెద్ద మనిషి. మరి మీకు ఇంత సక్సెస్ ఎట్లా వచ్చింది? ఇంత సక్సెస్ ఈ రోజు, ఈ పేరు ఇవన్నీ కానివ్వండి, ఇంత సక్సెస్, పేరు, ఇంత హోదా ఏడికెళ్ళొచ్చింది? వాళ్ళ అనుగ్రహం లేకుండానే మీకు వచ్చిందా, లేదా ఉత్త టైం పాస్ కి వచ్చిందా? రాజమౌళి గారికి అహంకారం పెరిగిపోయిందని చెప్పి కూడా అంటా ఉన్నారు. అది చేస్తారు కదా, సినిమా మొత్తం అయిపోయిన ఇట్లా సీల్ ఒకటి గుద్దుతారు కదా. అంటే ఓవరాల్ గా ఎవరు ఎంత కష్టపడ్డా కూడా ఆడ నాదే ఉండాలి, నా బ్రాండింగ్, అహంకారం ఏదైతే ఉందో అది పెరిగిపోతా ఉన్నట్టున్నారు రాజమౌళి గారికి. దయచేసి ఒకటే చెప్తున్నాను నేను, ఏంటంటే ఇట్లాంటి మాటలు ఎవరు మాట్లాడినా ఊరుకునే ప్రసక్తే లేదు. బాజాప్తుగా హిందువులందరికీ కూడా క్షమాపణ చెప్పాలి. మళ్ళీ ఇట్లాంటి క్షమాపణ కాదు, ఏదో ట్విట్టర్ లోనో ఇన్స్టాగ్రామ్ లోనో ఏడో ఒక పోస్ట్ వేసేసి వీళ్ళ ముఖాన కొట్టుడు కాదు. ఎట్లయితే మీరు ఆడ స్టేజ్ పైన మాట్లాడినరో అట్లనే మీరు మీడియా ముందుకు వచ్చి ప్రతి ఒక్కరికి క్షమాపణ చెప్పాలి. మీరు నమ్మకపోతే నమ్మకండి, దేవుణ్ణి మీరు నమ్మకపోతే నమ్మకండి, మీ మనసులో పెట్టుకోండి. కొన్ని కోట్ల మంది ఉన్న దేశంలో కోట్ల మంది హిందువులు ఉన్నారు, వాళ్ళందరూ మీరు ఎట్లా కించవరుస్తారు? కొంచెమన్నా ఉండాలి కదా. మీరు ఇంత పెద్ద డైరెక్టర్, ఇంత పెద్ద హోదాలు ఉన్నారు, ఇంత టాలెంటెడ్ పర్సన్, మేము అందరం కూడా చాలా హ్యాపీగానే ఫీల్ అవుతాం. టాలీవుడ్ TFIని ఈ రోజు యావత్ ప్రపంచానికి కూడా తీసుకెళ్లిన గంత కూడా మీకు దక్కుతుంది, కాదనట్లేదు. కానీ అలా అని చెప్పి నేను ఏది మాట్లాడినా కూడా చెల్లుతుంది అని అనుకోవడం అయితే కరెక్ట్ కాదు. చూడండి ఏం మాట్లాడుతున్నాను. దేవుడి మీద పెద్ద నమ్మకం లేదండి. నాన్నగారు వచ్చి ఇందాక హనుమ వెనకాల ఉంటాడు, గుండె దగ్గర నడిపిస్తాడు అని చెప్పారు. ఇలా అయిన వెంటనే కోపం వచ్చింది, ఇదేనా నడిపించి. అక్కడ వాళ్ళ నాన్నని క్రిటిసైజ్ చేసిండ్రు, వాళ్ళ భార్యని కూడా క్రిటిసైజ్ చేసిండ్రు. అది వాళ్ళ నమ్మకాలండి, వాళ్ళ నమ్మకాలు ఉంటాయి. వాళ్ళ నమ్మకాలు నచ్చకపోతే ఎవరేం మీరేం చేస్తారు? మీరు మనసులో పెట్టుకోండి, బయటికి చెప్పాల్సిన అవసరం ఏమున్నది? అక్కడ మీ పేరెంట్స్ కే, మీ ఫ్యామిలీకే మీరు రెస్పెక్ట్ అయినప్పుడు ఎందుకు ఇక దేవుడి మీద పెద్ద నమ్మకం? ఏమైంది? సరే తప్పు జరిగింది, ఏమైంది? మీరు అనుకున్నారు ఈవెంట్ మంచిగా నేను గ్రాండ్ సక్సెస్ చేయాలని అనుకున్నారు. చిన్న చిన్న ఇష్యూస్ వల్ల ఎవడో ఒక పనికిమాలిన ఎవడో డ్రోన్ ఎగిరేసిండు, మీ టీజర్ కి ఏదో ఇష్యూ వచ్చిందని చెప్పి మీరు అన్నారు. దానికి అంత ఫీల్ కావాల్సిన అవసరం ఏమున్నది? మీరు ఇది జస్ట్ టీజర్, సినిమాలో ఒక చిన్న పార్ట్. సినిమాకి ఇంకా మస్తు టైం ఉన్నది, మేము ఇన్ని సంవత్సరంన్నర కష్టం ఇది. సరే అదంతా ఉండని, దాని గురించి నేనేం మాట్లాడతలేదు. ఓకే, మీరు ఫీల్ అయినరు, అదంతా మీరు చేసిన కష్టం ఏదైతే ఉందో అది వృధా కూడా కాలేదు. ఇప్పుడు ఆడ అయినంత మాత్రాన అందరూ ఆన్లైన్ లో చూడలేదు కదా, కానీ మీరు చూసిన హాట్స్టార్ లోనో జియోలోనో ఎన్నో ఒకటి మీరు లైవ్ టెలికాస్ట్ పెట్టి చూసి అందరు, దానివల్ల పెద్ద ఎఫెక్ట్ ఏం పడలేదు కదా. మీకు బాధ అనిపిస్తుండవచ్చు, మేము ఒకటి చూపించాలనుకున్నాం కానీ ముందే తెలిసిందేమో అని ఉండవచ్చు ఆ బాధ. కానీ అది పెట్టుకొని మీరు ఇట్లా మాట్లాడైతే కరెక్ట్ కాదు కదా. మీకు ఇంకా చాలా టాలెంట్ ఉంది, సినిమాకి ఇంకా మస్తు టైం ఉంది, ఇంకా చాలా సర్ప్రైజ్ లేయచ్చు ఫ్యాన్స్ కైనా జనాలకైనా కూడా. ఈయన ఎందుకండి ఇంత తొందర ఎందుకు పడాలి? మీరు తొందరపడి ఎందుకు అట్లా మాటలు జారాలి? చూడండి, మీరు మాట్లాడిన ఒక్క మాట వల్ల ఈ రోజు సినిమాను ఆపేస్తాం అన్న లెవెల్ కి ప్రతి ఒక్కరు వెళ్ళిపోయారంటే, మీడియా వాళ్ళైనా, ఇన్ఫ్లుయెన్సర్స్ అయినా, వాయిస్ రేస్ ఎవరైనా కూడా మాట్లాడేటోళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు రాజమౌళి గారిని అపోజ్ చేస్తున్నారంటే ఒకసారి అర్థం చేసుకోండి. ముందు వెనకాల ఆలోచించకుండా
ఆవేశంలో, కోపంలో, బాధను ఏదైనా కూడా అవన్నీ వచ్చినప్పుడు జర కొంచెం కంట్రోల్ గా ఉండి మాట్లాడితే బాగుంటది. అంటే రాజమౌళి గారనే కాదు, ఎవరైనా కూడా కోపంలో ఏదేదో మాట్లాడేస్తా ఉంటాం కదా, అది ఏమైతుందో ఏందో తెలియదు. అంత పెద్ద డైరెక్టర్, అంత పెద్ద ఫేమ్ ఉన్న మనిషి ఈ రోజు అట్లా మాట్లాడి మీడియాలో ఇప్పుడు చక్కర్లు కొడతా ఉన్నాడు. కేసులు ఫైల్ అయినాయి, ఇప్పటి వరకు కూడా ఏం రెస్పాండ్ కాలేదు. అట్లా రెస్పాండ్ కాకుండా ఉంటే అది కూడా నెగిటివ్ అవుతుంది. ఇంకా జర ఒక్కసారి రెస్పాండ్ అయ్యి మీరు అన్న మాటలు ఏవైతే ఉన్నాయో వెనక్కి తీసుకోండి. అది కూడా ఏదో ఆషామాషిగా నేను చెప్తున్నా, ట్విట్టర్లను, ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసి పడేయకండి, నాకు అవసరం లేదు కదా. మీరు తీస్తున్నది పెద్ద ప్రాజెక్టు, ఆ ప్రాజెక్ట్ కి ఎఫెక్ట్ కాకుండా ఉండాలంటే జనాలలో ఎప్పుడైనా కూడా మంచిగా ఉండాలి. ఫ్యాన్స్ ఉన్నారు కదా, ఫ్యాన్స్ సక్సెస్ చేపిస్తారు కదంటే ఆ ఫ్యాన్స్ లో కూడా కొంతమంది హిందువులు సనాతన ధర్మాన్ని బాగా పట్టుకొని ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళ కనుక తిక్కరేస్తే వాళ్ళు మహేష్ బాబు అని చూడరు, రాజమౌళి అని చెప్పి కూడా చూడరు, అట్లా కూడా ఉంటారు కొంతమంది. అందుకే మీరు ఏదైతే మొన్న స్టేజ్ పైన మాట్లాడిండ్రో మళ్ళా అట్లాంటి స్టేజ్ అనే కాదు, మీరు మీడియా ముందుకు వచ్చైనా క్షమాపణ చెప్పాలని చెప్పి కూడా హిందువులందరూ కోరుతా ఉన్నారు. మరి ఇప్పటికైనా మీరు తీరు మార్చుకొని, ఎవరైనా కానీ సినిమా ఇండస్ట్రీలో ఉన్న పెద్దలు ఎవరైతే ఉన్నారో ఇట్లాంటి మాటలు ఇంకోసారి మాట్లాడవద్దు అని చెప్పి కూడా జనాలందరూ అంటున్నమాట. మరి రాజమౌళి గారు మాట్లాడిన దాని గురించి మీరేమో అనుకుంటున్నారు ఆలోచించండి. మీరు కూడా ఒక 2-3 యాంగిల్స్ లో ఆలోచించే కామెంట్ పెట్టండి. వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అట్లనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.